ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున సూళ్లూరుపేట నియోజకవర్గంలో దాదాపుగా 2,50,000 ఇళ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం కావచ్చు, వాటన్నిటిని కూడా ఆ యొక్క లబ్ధిదారులకు ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రచారం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాం అంటే 2019 నుంచి 2024 మధ్య నిర్మించిన ఇళ్లనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంచుతూ ఆయనకు రావాల్సిన క్రెడిట్ తీసుకుంటారని చెప్పేసి మళ్ళీ క్రెడిట్ అనే అంశానికి వచ్చారు. మరి అయితే అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఇప్పటికే చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా మొత్తం 5 లక్షల పైచిలకు ఇళ్ళని లబ్ధిదారులకి పంచడం జరిగింది. టిట్కో హౌసెస్ ఇవన్నీ కూడా ఎంతో అధునాతనటువంటి సౌకర్యాలతో ఒక గవర్నమెంట్ ఇల్లులా కాకుండా వాటన్నిటిని మామూలు అపార్ట్మెంట్లు ఏ విధంగా అయితే ఉంటే వాటికి ధీటుగా అవన్నీ పూర్తి చేసి ఆ లబ్ధిదారుల చేతులు పెట్టి చంద్రబాబు నాయుడు గారే గృహప్రవేశం చేయించినటువంటి పరిస్థితి. నిన్న రోజున ముస్లిమ్స్ వాళ్ళ పద్ధతిలో కావచ్చు, హిందువుల పద్ధతిలో కావచ్చు చేయించారు. అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కట్టిస్తే ఈయన ఇస్తున్నాడంట. మరి ఏమంటారు ఈ అంశం గురించి? క్రెడిట్ చోరీ. ఎవరది క్రెడిట్ చోరీ? అదే కాదు ఆయన అనేది, జగన్మోహన్ రెడ్డి అనేది క్రెడిట్ చోరీ అంటాడు. ఎవరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు? అసలు వైసీపీకి సిగ్గు అనేది ఉందా? అసలు వాళ్ళు అన్నం తింటున్నారా కడుపుకి? ఏం మరి. ఎందుకంటే ఇవాళే లోకేష్ ట్వీట్ చేశారా ఏంటి, నవరత్నాల్లాగా నవచోరీలా వాళ్ళు చేసే పనే అది కదా. ఉన్న ఇళ్ళని కూడా పాడుపెట్టేసి, మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు ఇద్దామని పెట్టిన ఇల్లు కూడా అలా పాడుపెట్టారు కదా, ఈ టిట్కో ఇళ్ళని మనందరం చూసాం. అనంతపురం వెళ్ళేప్పుడు చూసాం, మనం నంద్యాల వెళ్ళేప్పుడు చూసాం, ఇక్కడ చూసాం, అన్ని చోట్ల చూసాం. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2019-24 మధ్య? అప్పుడు పాడుపెట్టి అమరావతిని జంగిల్ చేసావు. ఇప్పుడేమో అమరావతి రాజధాని అంటావు, కాదంటావు, ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఉగాదికి ఇచ్చారు కొన్ని ఇళ్ళు, నిన్న 2.5 లక్షల ఇళ్ళు ఇచ్చారు, మొత్తం 5.5 లక్షలు ఇప్పటికి ఇచ్చారు, టోటల్ 10 లక్షల ఇళ్ళు. సరే, నువ్వేదో సెంటు భూమో అరసెంటు భూమో అన్నావుగా, ఎక్కడున్నాయి అవి? ఎక్కడిచ్చావు? శ్మశానాలు ఊరి చివర, అంటే వాళ్ళ బతుకులు ఊరి చివర. మీకు గుర్తుందా తాడేపల్లికి అంటే ఆ ప్యాలెస్కి ఎదురుగుండా ఉండే ఇళ్ళు ఖాళీ చేయించాడు భయపడి. హ్యావ్ యూ రిమెంబర్డ్? వాళ్ళందరినీ ఎక్కడికో పంపించేశాడు. అంటే అప్పుడంటే అధికారంలో ఉన్నాడు. ఇప్పుడైనా వాళ్ళు వెనక్కి వచ్చి గంటడం. ఎందుకంటే మీరు కరెక్ట్ పదాలు వాడాలి కొన్ని. మేము అలా మర్యాదగా పంపడాలు అలాంటివన్నీ మా డిక్షనరీలో ఉండవు. అంటే పంపడం అంటే మళ్ళీ అక్కడ ఏదైనా ఇల్లు చూపించి అక్కడ షిఫ్ట్ చేశారు అని చెప్పేసి అనుకుంటారని. అలాంటివి జరగవు. ముందు బెదిరించి మేము తోలేస్తాం వాళ్ళని, అదో మనుషుల్ని జంతువులను తోలినట్టే. ఇంకా గట్టిగా మాట్లాడితే 4 ఉతికి పంపిస్తారు. వాళ్ళంత దిట్టలన్నమాట. అంటే ఆయన ప్రాణానికి అంత భయం. జగన్మోహన్ రెడ్డి ఆ గుప్పెడి ప్రాణం చాలా ఎక్కువ. అందుకోసం ఒక ప్రైవేట్ సైన్యం 1000 మంది దాకా, చుట్టుపక్కల పెట్ట కూడా కనిపించకూడదు. ఒకవేళ ఏదైనా పక్షి వచ్చింది అనుకోండి, దానికి కూడా భయపడతాడు. చిన్న పెట్ట వస్తే కూడా భయపడతాడు, అమ్మో ఇందులో ఏదైనా పెట్టారేమో అని. ఏ మనుషులండి వీళ్ళు. మళ్ళీ ప్రజాసేవ. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే బతుకుతున్నాడు, కానీ యలహంక ప్యాలెస్లోనే బతుకుతాడు, లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో బతుకుతాడు. బయట మాత్రం ఉండడు, కందిపోతాడు బిడ్డ. సరే, మొత్తానికి మన టిట్కో ఇళ్ళ విషయానికి వచ్చేసరికి నేను ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగుండా ఉన్నది. నిన్నను విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. నేను ఒక రైతుగా రైతుల పక్షాన్ని అడుగుతున్నాను అని అన్నాడు కదా. అంటూ 50,000 ఇళ్ల పట్టాలు మీరు క్యాన్సిల్ చేసేసారు అన్నాడు. మీరు అసలు ఎక్కడిచ్చారు 50,000 ఇళ్ల పట్టాలు? అది చెప్తే ఎక్కడ క్యాన్సిల్ చేశారో కూటమి చెప్తుంది కదా. రెండోది, తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఈయన ఇల్లు ఇవ్వలేదు, ఉన్న ఇల్లు ఖాళీ చేయించి పంపించాడు. అక్కడ కదా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, అవునా? ఆ చుట్టుపక్కల బోల్డ్ ఉంది కదా స్థలం. అసలు ఆయన ప్యాలెస్లో ఉండడం ఎందుకండి? ఆయన కూడా ఒక సెంటు భూమిలో ఒక ఇల్లు కట్టేసుకుని మిగతాదంతా పేదలకు పంచి ఇవ్వచ్చుగా. అప్పుడు జీవితకాలం గుర్తుండిపోతాడు. క్రెడిట్ చోరీలు అక్కర్లే అప్పుడు కదా. ఇదేదో ఈ ఆలోచన బాగుంది కదా. ఇప్పుడు ప్యాలెస్ మొత్తం కూలగొట్టి 1 సెంటు పోని ఆయనకి 2 సెంట్లు ఇవ్వండి, అంటే 100 గజాలు ఆల్మోస్ట్. అంటే పూర్తిగా 100 గజాలు కాదు, 48 పాయింట్ ఎంతో ఉంటుంది 1 సెంట్ అంటే. పోనీ 100 గజాలకు కొద్దిగా తక్కువగా ఆయన ఒక ఇట్లా ఒంటి స్తంభం మేడలా కట్టేసుకుని చుట్టూ టిట్కో ఇళ్ళలాగా కట్టిచ్చేస్తే పేదల కోసం జగన్మోహన్ రెడ్డి 29లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మంచి ఆలోచన కదా. సో దీన్ని విజయసాయిరెడ్డి కూడా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ విజయసాయిరెడ్డి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సజ్జల
అవుట్ అని అంటున్నారు కదా. విజయసాయి రెడ్డి చెవిన వేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి చెవిన వేస్తాడేమో. సిగ్గుండాలండి. ప్రతిదీ తెల్లారు లేచి ఇది మేం చేసాం, అది మేం చేసాం, ఉన్నంతసేపు ఏమో నేను పథకాలు ఇచ్చాను. ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా 2 బటన్స్ నొక్కాను, మీరు 2 బటన్స్ నొక్కండి అన్నాడు తప్ప నేను ఇది చేశాను అది చేశాను ఎక్కడైనా చెప్పాడా? అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడా? తెలుగుదేశం మాట్లాడటం మొదలుపెట్టాక లాస్ట్లో ఒకటి రెండు మేము అభివృద్ధి చేసాం, మాకు చెప్పుకోవడం తెలియలేదన్నారు తప్ప ఓడిపోయాక అదే మాట మీద ఉన్నారు వాళ్ళు. మాకు చెప్పుకోవడం తెలియలేదు, ప్రచారం చేసుకో. మరి దేనికి పెట్టుకున్నావు నీ సోషల్ మీడియా? నువ్వు నిజంగా చేస్తుంటే నీ సోషల్ మీడియా చేయాలా పని? అంటే నువ్వు చేయలేదు కాబట్టి వాళ్ళు నోరు మూసుకుని బూతులు మాట్లాడుకున్నారు. బూతుల ప్రచారాలు బాగా చేశారు. కాబట్టి ఇవాళ ఏదైతే టిడ్కో వెళ్ళి ఇచ్చారో ఈ ప్రభుత్వం, అది క్రెడిట్ చోరీ చేయకండి. మీకు ఆల్రెడీ ఉతికి ఆరేశాడు ఎవరు? నారా లోకేష్. మీరు ఏమేం చేశారో ఏమేం చేయలేదో ఎలా అంటే నవరత్నాల్లాగా నవ చోరీలు అనాలేమో ఇవి. మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రా ఏమో లేకపోతే కదా. కాబట్టి ఇప్పుడు ఈ ఇళ్ల చోరీ కూడా మొదలుపెట్టారు వీళ్ళు. మరి రేపు ఇంకేం చోరీ చేస్తారో వైసీపీ వాళ్ళు వేచి చూడాలి. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల హయాంలో ఏమన్నా ఇల్లు కట్టించాడంటారా? అసలు అప్పుడు ఆయన టైంలో ఇళ్ళ పరిస్థితి భలే వాళ్ళే కట్టించుకున్నాడా? రిషికొండ ప్యాలెస్. ఆయన కాదు ప్రజలకి ఎలాంటివి అడగొద్దు మీరు. నేను చెప్తున్నది అదే. ఆయన కట్టించుకున్నాడన్నా, కట్టాడనిలే, నేను కరెక్ట్గానే మాట్లాడా. ఓకే. ఆయన ప్రజలకి చేద్దాం అనుకునే లోపు ఆయనది అయిపోయింది 5 ఏళ్ల టెన్యూరు. ఆయన కష్టపడి అక్కడ రిషికొండలో కట్టించుకున్నాడు. రోజా దగ్గరుండి చూసి కట్టించారు కదా. సో ఫస్ట్ ఆయన కట్టించుకున్న తర్వాత ప్రజలకు ఏదైనా చేద్దామని అనుకున్నాడు ఆయన. ఇంకా అనుకుంటూనే ఉన్నాడు ఆయన. 29లో కూడా అనుకుంటాడు ఆయన. అందుకని ఆయన అలా కలలు కంటూ ఉంటాడు. కానీ మీరు అన్యాయంగా ఆయన 13 లక్షలు పెట్టి ఒక కమోడ్ కట్టించుకుంటేనే ఆయన మీద ఆడిపోసుకున్నారు. అవునా? బంగారంది ఆయన కట్టించుకున్నాడా? మసాజ్ టేబుల్ అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి. మీరేమో ఆయనకు అన్యాయం చేసేసారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.